హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ మధ్య అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్లో ఇంకో కొత్త రెసిపీ అనమాట. సో నార్మల్గా చాలా రెసిపీస్ ఉంటాయి, బట్ ఇష్టంగా ఏది తినరు హెల్తీ లైఫ్ స్టైల్లో. సో ఈ రెసిపీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాట్ ఈస్ వెజిటబుల్స్తో నూడిల్స్ అనమాట. సో మనం మైదాతోని ఆర్ వీట్ ఫ్లోర్తోని నూడిల్స్ బయట దొరుకుతూ ఉంటాయి కదా, మనం ఇంట్లోనే వెజిటబుల్స్తో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్ అనమాట. సో ఆన్లైన్లో చాలా రకాల పీలర్స్ అనేవి దొరుకుతున్నాయి, అండ్ అందులో రకరకాల పీలర్స్ ఈజీగా దొరికిపోతున్నాయి 500 బిలో ఆర్ 1000 బిలోలోనే. సో అలాంటి ఒక పీలర్తో మనం ఇంట్లో చాలా సింపుల్గా నూడిల్స్ లాగా వెజిటబుల్స్ని ఎలా కట్ చేసుకోవచ్చు, ఎలా పీల్ చేసుకోవచ్చు, దాంతో అండ్ మన రెసిపీస్ ఎన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, సాలెడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఒకసారి మనం అది ట్రై చేసామంటే మనకి చాలా ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చేసేద్దాం. ఈరోజు మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికైతే అన్ని ఐటమ్స్ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వరకు చెప్పినట్టు ఇదే ఆ పీలర్. ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. మనం చేంజ్ చేసుకుంటూ దీన్ని యూస్ చేసుకోవచ్చు. నూడిల్స్ చేసుకునేది ఆర్ నార్మల్గానే పీల్ చేసుకునేవి 2 టైప్స్లో ఉన్నాయి ఇందులో. ఇక్కడ నేను రాడిష్ని తీసుకున్నాను, పీల్ చేసేసాను ఆల్రెడీ నార్మల్ పీలర్తోనే. క్యారెట్ కూడా పీల్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను, బీట్రూట్ అండ్ ఇది జుకీనీ. ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి జుకీనీని ఎక్కువగా వాడతారు. సో అందుకే ఫస్ట్ నేను జుకీనీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ జుకీనీని నార్మల్గా వాష్ చేసి 2 కార్నర్స్ని కట్ చేసేసుకున్నాను, ఎడ్జెస్ని. ఇప్పుడు నార్మల్గానే పీల్తోనే మనం దీన్ని జూడిల్స్ లాగా ఆర్ నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనం నార్మల్గా పీలర్ అయితే ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేయాలి. నీట్గా నూడిల్స్ లాగా చాలా బాగా వచ్చేస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అండ్ మనం కూడా సాలెడ్స్లోకి అండ్ నార్మల్గానే పక్కకి సైడ్ డిష్ లాగా ఆర్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తినేసేయచ్చు. జుకీనీ సేమ్ దోసకాయ లాగే ఉంటుంది ఆర్ సొరకాయ అని కూడా అనొచ్చు. సో ఈ రెండింటి మధ్యలో బ్రీడ్ లాగా ఉంటుంది. ఇది నార్మల్గానే ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేసేయచ్చు. నార్మల్గా మనం క్యూకంబర్ని ఆర్ దోసకాయని ఎలా అయితే తింటామో అలాగే. సో దీనికి కూడా మధ్యలో సీడ్స్ ఉంటాయి. సీడ్స్ని మనము తీయలేము. నార్మల్గానే అన్ని సైడ్స్ని నేను ఇలా పీల్ చేసి పెట్టేసుకున్నాను నూడిల్స్ లాగా. ఇప్పుడు అలాగే మిగతా వెజిటేబుల్స్ని కూడా మనము నూడిల్స్ లాగా చేసి పెట్టేసుకుందాము. చూసారా ఎంత లాంగ్గా ఉన్నాయో, అండ్ దీన్ని కావాలనుకుంటే మనం లైట్గా సాటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది జుకీనీ, తర్వాత క్యారెట్, తర్వాత రాడిష్ అండ్ బీట్రూట్. అండ్ ఇక్కడ నేను పెసర్లు అండ్ మెంతులు, ఇవి స్ప్రౌట్స్ చేసుకున్నాను ఆల్రెడీ. సో దీంతో నేను డైరెక్ట్గా సాలడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొన్ని జుకీనీ వేసేసుకుంటున్నాను పీల్ చేసుకున్నవి, అండ్ తర్వాత క్యారెట్, దెన్ గోస్ బై రాడిష్ అండ్ కొంచెం బీట్రూట్ని వేసుకుంటున్నాను. ఇది కలర్ వచ్చేస్తుంది కాబట్టి నేను స్పూన్తో సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఫైనల్గా స్ప్రౌట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం టేస్ట్ రావడానికి పెప్పర్ అండ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా డిన్నర్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా ఇలాంటి సాలడ్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెసిపీస్లో దీంతో మనం నూడిల్స్ లాగే కొంచెం సాటే చేసుకొని గార్లిక్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. చూసారు కదా, వెజిటబుల్స్తో జూడిల్స్ ఆర్ నూడిల్స్ ఆర్ ఏదైనా అనుకోవచ్చు, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను కావాలంటే ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ పీలర్స్ అన్నీ ఎక్కడ కొనుక్కోవాలనేది అండ్ అన్ని టైప్స్ ఉన్నాయి అందులో. సో అందులో సింపుల్గా ఉండేది అండ్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కొన్ని. నేను అవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాని పక్కన నేను బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.